హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి సైకాలజీ టాపిక్. మనం రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ పెట్టుకోవడం కొంచెం ఇబ్బంది అయిందండి మ్యారేజెస్ ఫంక్షన్స్ వల్ల. ఈరోజు అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఈరోజు వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ సైకాలజీ ఏంటంటే శిశు వికాస అవగాహన గురించి అండి. శిశు వికాస అవగాహన సిద్ధాంతాలు ఉంటాయి కదండి. అందులో మనకు 5 సిద్ధాంతాల గురించి ఇంపార్టెంట్ అండి. 5 సిద్ధాంతాలు వచ్చేసరికి ఫస్ట్ వన్ ఏంటండి, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. నెక్స్ట్ నైతిక వికాస సిద్ధాంతం. థర్డ్ వన్ భాషా వికాస సిద్ధాంతం. ఫోర్త్ వన్ ఆత్మభావన సిద్ధాంతం. ఫిఫ్త్ వన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం. వీటి గురించి మనం రెగ్యులర్గా ఒక్కొక్క టాపిక్ గురించి నేర్చుకుందామండి. ఈరోజు వచ్చేసరికి ఫస్ట్ వన్ ఏంటండి, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. దీన్ని ఏమంటారండి, కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. దీన్ని పరిచయం చేసి ప్రతిపాదించింది ఎవరండి, జీన్ పియాజే. ఎవరు, జీన్ పియాజే. జీన్ పియాజే ఏ దేశస్థుడు, స్విట్జర్లాండ్ దేశస్థుడు. ఏ దేశస్థుడు అండి, స్విట్జర్లాండ్ దేశస్థుడు. ఈయన యొక్క కాలం వచ్చేసరికి 1896 టు 1980. 1896 టు 1980. ఈ సిద్ధాంతానికి గల మరొక పేరండి, ఈ సిద్ధాంతానికి గల మరొక పేరు ఏంటండి, జన్యుపర జ్ఞానార్జన సిద్ధాంతం. జన్యుపర జ్ఞానార్జన సిద్ధాంతం. జన్యుపర జ్ఞానార్జన సిద్ధాంతం అని పిలుస్తామండి. ఈయన చాలా రచనలు చేశాడండి. అందులో ఒక్కో దాని గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వన్ గ్రంథాలు. గ్రంథాలలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్. ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్. ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి, ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ది చైల్డ్. ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ది చైల్డ్. ఈ లాంగ్వేజ్ అండ్ థాట్ అనేది ఇంకొక దగ్గర కూడా వింటామండి, అది భాషా వికాస సిద్ధాంతం. అప్పుడు కూడా నేర్చుకున్నాం. అందులో దీని గురించి దాని గురించి క్లారిటీ తెలుసుకున్నాం. ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ది చైల్డ్. ఇక్కడేమో థాట్ ఆఫ్ ది చైల్డ్ అని వస్తుంది, ఇక్కడ ఓన్లీ అక్కడ వచ్చేసరికి లాంగ్వేజ్ అండ్ థాట్ అని మాత్రమే ఉంటుంది. కొంచెం డిఫరెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ వన్, ద మోరల్ జడ్జిమెంట్ ఆఫ్ ది చైల్డ్. ద మోరల్ జడ్జిమెంట్ ఆఫ్ ది చైల్డ్. ద ఆర్గన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ద ఆర్గన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి 6 సైకాలజికల్ స్టడీస్. 6 సైకాలజికల్ స్టడీస్. 6 సైకాలజికల్ స్టడీస్. ఈయన ఏం చేశారు, జెనీవా యూనివర్సిటీలో శిశు మనస్తత్వ శాస్త్ర ఆచార్యుడిగా పనిచేశాడు. ఎక్కడండి, జెనీవా యూనివర్సిటీలో. ఏ యూనివర్సిటీలో, జెనీవా యూనివర్సిటీలో శిశు మనస్తత్వ శాస్త్ర ఆచార్యుడిగా పనిచేశారు. ఈయన గురించి ఇంకొంచెం టాపిక్ ఏంటంటే, 22 సంవత్సరాలకే ఈయనకు పిహెచ్డి పట్టా పొందారండి. 22 సంవత్సరాలకే పిహెచ్డి పట్టా పొందారు. సుమారుగా ఇప్పుడు ఇక్కడ 5 గ్రంథాలు ఉన్నాయి కదా, 25 గ్రంథాల వరకు రచించారు. 25 గ్రంథాల వరకు రచించారు. ఈయన ఏం చేసిండు, తన పిల్లల మీద పరిశోధన చేసి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వేరే ఎవరినో కాకుండా తన పిల్లల మీదనే పరిశోధన చేసి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు, జీన్ పియాజే. ఏ సిద్ధాంతం, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. ఫ్రాన్స్లోని బినే మానసిక ప్రయోగశాలలో బినే అనే అతను మానసిక ప్రయోగశాలలో పిల్లల ప్రజ్ఞ తెలివితేటల వెనుక దాగి ఉన్న అంశాల మీద పరిశోధన చేసింది ఎవరు, పియాజే. బిఏ యొక్క వాటిపైన పరిశోధన చేసింది ఎవరు, పియాజే. ఇందులో ఏంటంటే ముఖ్యాంశాలు చూడండి. ముఖ్యాంశాల్లో వచ్చేసరికి పిల్లలలో ప్రజ్ఞా స్థాయి ఎంత ఉందో, పిల్లలలో ప్రజ్ఞా స్థాయి ఎంత ఉందో తెలుసుకోవడానికి ఎంత ఉందో బినే చేశాడు. ఎలా ఏర్పడుతుందో తెలుసుకునేది పియాజే చేశారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బినే ప్రయోగాలపైన ఈయన పరిశోధనలు చేయడం జరిగిందని. ఎంతుంది ప్రజ్ఞ ఎంతుంది అని చెప్పింది ఎవరు, బినే. అది ఎలా ఏర్పడుతుంది అని పరిశోధన చేసింది ఎవరు, పియాజే. తెలియని విషయాలను తెలుసుకోవడమే జ్ఞానం. తెలియని విషయాలను తెలుసుకోవడమే జ్ఞానం అని ఎవరన్నారు, పియాజే. తెలియని విషయాలను తెలుసుకోవడమే జ్ఞానం అన్నది ఎవరు, పియాజే.
వ్యక్తి తన గురించి, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకొని అవగాహన చేసుకోవడమే సంజ్ఞానం. వ్యక్తి తన గురించి, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకొని అవగాహన చేసుకోవడమే సంజ్ఞానం అని అన్నది ఎవరు? పియాజే. సంజ్ఞానం అంటే ఏంటండి? స్మృతి, ఆలోచన, వివేచన, ప్రత్యక్షం, అభ్యసనం మొదలగున వాటితో కూడుకున్న ప్రవర్తనని సంజ్ఞానం. మొదలగు వాటితో కూడుకున్న ప్రవర్తనే సంజ్ఞానం. ఏమేమితోని? స్మృతి, ఆలోచన, వివేచన, ప్రత్యక్షం, అభ్యసనం. ప్రజ్ఞలో వికాసం జరగడమే సంజ్ఞానాత్మక వికాసం. ప్రజ్ఞలో, ఇంటెలిజెన్స్‌లో వికాసం జరగడమే సంజ్ఞానాత్మక వికాసం. ఇది మానసిక వికాసానికి చెందింది. దేనికి చెందిందండి? మానసిక వికాసానికి. ప్రజ్ఞలో వికాసం చెందడం అన్నారు. ఇది మానసిక వికాసానికి చెందింది అన్నారు. నెక్స్ట్ అంటే ఏంటి? సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏంటని? శిశువు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అనుకూలంగా తనకు తాను ఎలా మలుచుకుంటాడో, అలాగే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటాడో అనే దానికి ఇచ్చిన వివరణనే సంజ్ఞానాత్మక వికాసం. తన చుట్టూ ఉన్న పరిసరాలతో తను ఎట్లా ఇమిడి ఉంటాడో, ఎలా మలుచుకుంటాడో, ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటాడో చెప్పేదేంది? సంజ్ఞానాత్మక వికాసం. వ్యక్తి తన పరిసరాలతో ప్రభావవంతంగా సర్దుబాటు చేసుకొని అనుసరించే సామర్థ్యమే ప్రజ్ఞ అని అన్నది ఎవరు? పియాజే. పియాజే యొక్క నిర్వచనం ఏంది? వ్యక్తి తన పరిసరాలతో ప్రభావవంతంగా సర్దుబాటు చేసుకొని అనుసరించే సామర్థ్యమే ప్రజ్ఞ. అని అన్నది ఎవరు? పియాజే. ఎవరు? పియాజే. ఈయన ఏం చెప్పిండు? బహుమతులు గాని, పునర్బలనాలపై పిల్లల అభ్యసనం ఆధారపడుతుందనే వాదాన్ని వ్యతిరేకించారు. కొంతమంది ఏమన్నారు? బహుమతులు ఇస్తే చదవడం గాని, ఇంకా బహుమతులు వస్తాయని గాని, లేకపోతే పునర్బలనాల వల్ల గాని పిల్లలు అభ్యసనం ఆధారపడుతుందని అన్న వారిని వ్యతిరేకించింది ఎవరు? బహుమతులు పునర్బలనం గురించి వ్యతిరేకించింది ఎవరండి? జీన్ పియాజే. జీన్ పియాజే. నిర్మాణాత్మక ఉపగమం అని కూడా పిలవడం జరుగుతుంది. నిర్మాణాత్మక ఉపగమనం. ఎందుకు అని పిలుస్తారు? ప్రతి శిశువు తన జీవనాన్ని సంజ్ఞానాత్మకతతో మొదలుపెట్టడు. స్వయంగా కృత్యాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. డైరెక్ట్ ప్రజ్ఞ అనేది వచ్చేది కదండి. ఆయన ఏం చేస్తాడు? కొన్ని కృత్యాలు చేయడం ద్వారా చేసుకుంటాడు కాబట్టి దీన్ని నిర్మాణాత్మక ఉపగమం అని పిలుస్తున్నారు. నిర్మాణాత్మక ఉపగమం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి ఇందులో కీలక పదాలు, ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటని? స్కిమాటా. ఏంటి? స్కిమాటా. ఈ స్కిమాటా నెత్తి ఖరాబ్ చేస్తుందండి. చూడండి, స్కిమాటా ముఖ్యమైన అంశం తెలిసినట్టే ఉంటుంది, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. చూడండి, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం కోసం పిల్లలు పెద్దలు ఉపయోగించుకునే వారి మనస్సులలోని సంజ్ఞానాత్మక నిర్మితులు లేదా ప్రవర్తన నమూనాలే ఏమనంటారండి? స్కిమాటాలు. ఏంది? పరిసరాలతో సర్దుబాటు చేసుకోవాలి. అలా సర్దుబాటు చేసుకోవాలంటే ఏంటి? పిల్లలకు పెద్దల నుంచి వారి మనసులో నుంచి కొన్ని భావాలు వస్తాయి చూడండి. నిర్మితులు, ప్రవర్తన నమూనాలే. వీటిని ఏమంటున్నారు? స్కిమాటాలు అని అంటారు. ఏమంటారు? స్కిమాటాలు అని అంటారు. ఇప్పుడు ఎలా అంటే ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్, శిశువు చనుపాలను త్రాగడం. అదేంది? అది పరిసరాలను బట్టి పుట్టగానే అతనికి ఏం చేయాలో తెలీదు. కానీ పరిసరాలకు అనుగుణంగా తను మార్చుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడడం, తన్నడం, పట్టుకోవడం, ఇప్పుడు ఇంకా కొట్టడం, పెదవులకు తాకిన వస్తువులను పీల్చడం మొదలైనవన్నీ వేటి గురించి చెప్తుందండి? స్కిమాటా గురించే చెప్తుంది. ఏంటి? స్కిమాటా గురించి. మన మనసుల నుంచి వచ్చేస్తాయి వాటి చూడగానే. అలా స్కిమాటాను ఇంకా 2 పేర్లతో పిలుస్తారు. ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయానండి. ఏమని? స్థూల ప్రణాళిక లేదా జ్ఞాన నిర్మితి ప్రమాణాలు అని అంటారు. స్థూల ప్రణాళిక, స్థూల
ప్రణాళిక ఆర్ జ్ఞాన నిర్మితి జ్ఞాన నిర్మితి ప్రమాణాలు అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, ప్రతి శిశువు ఏం చేస్తాడు? పుట్టుకతోనే కొన్ని స్కిమాటాలను పొంది ఉంటాడు కదా! అయితే ఇవేమైపోతా ఉంటాయి? ప్రతిచర్యలు ఒకటి ఒకటి పెరుగుతూ ఉండంగా వయస్సు పెరిగే కొద్దీ స్కీమాటాలు ఏమైతాయి? మారుతూ ఉంటాయి. వయస్సు పెరిగే కొద్దీ ఏమైతాయి? స్కీమాటాలు మారుతూ ఉంటాయి. ఈ స్కీమాటాలు ఏముంటాయి? మొదట ఇంద్రియ చాలక నమూనా అంటే పీల్చడం, పట్టుకోవడం అంటే ఇంద్రియాలతో ఉన్నటువంటి వాటివి ఉంటాయి. వయస్సు పెరిగే కొద్దీ ఏమైతాయి? ఇవి ప్రచాలకాలు. ఈ చాలకాలు కాస్త ఏమవుతాయి? ప్రచాకాలు అంటే సంజ్ఞానం, స్మృతి, ఆలోచనగా పిలువబడే మానసిక చర్యలతో కూడిన స్కీమాటాలు ఉంటాయి. అదే అండి, ఫస్ట్ ఇంద్రియాలతో చేసే పనులు మాత్రమే చేస్తారు. తర్వాత ఏంది? మెంటల్‌గా మనం మానసికంగా లోపల మనసులో నుంచి వచ్చే అంశాల గురించి ఆలోచించడం జరుగుతుంది. అంటే పెరుగుతూ ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ స్కీమాటాలనేది మారుతూ ఉంటాయి. ఓకే. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అండి. ఇప్పుడు వయసుతో పాటు స్కీమాటాలు మారుతాయన్నాం గదా! దాని గురించి. నోట్ వచ్చేసరికి ఏంటి? శిశువులో సంజ్ఞానాత్మక వికాసం జరగాలంటే స్కీమాటాలలో మార్పు రావాలి అన్నాం. ఈ స్కీమాటాలలో మార్పు రావాలంటే ఏం జరగాలి? అనుకూలత వ్యవస్థీకరణ జరగాలి. అనుకూలత వ్యవస్థీకరణం జరగాలి. అసలు ఈ అనుకూలత అంటే ఏంది? వ్యవస్థీకరణం అంటే ఏందనేది తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటండి? అనుకూలత, అడాప్టేషన్. అనుకూలత, అడాప్టేషన్ అంటే ఏంది? పరిసరాలతో ప్రత్యక్షంగా జరిగే పరస్పర చర్యల వలన పరిసరాలతో ప్రత్యక్షంగా జరిగే పరస్పర చర్యల వలన ఏర్పడే స్కీమాటాలతో కూడినదే అనుకూలత. ప్రత్యక్షంగా జరిగే పరస్పర చర్య. ప్రత్యక్షంగా జరిగే పరస్పర చర్య. మన ద్వారానే జరిగేది అని స్కీమాటాలతో కూడింది ఏమంటారు? అనుకూలత అని అంటారు. దీనిలో ఎన్ని ప్రక్రియలు ఉంటాయన్నారు? 2 ప్రక్రియలు ఉంటాయి. అవి ఏమేంటి? ఒకటి సాంశీకరణము. సాంశీకరణము, అస్సిమిలేషన్. సాంశీకరణం ఏంది? అస్సిమిలేషన్. అనుకూలతలో ఇంకొకటి ఏందండి? అనుగుణ్యము, అకామిడేషన్. అనుగుణ్యము, అకామిడేషన్. ఫస్ట్ సాంశీకరణము. సాంశీకరణానికి ఇంకో పేరేందండి? సంశ్లేషణము. సంశీకరణను ఏమంటారు? సంశ్లేషణము, స్వాయత్తీకరణము, అంతర్లీనమవ్వటము. అంతర్లీనమవ్వటము. సాంశీకరణకి ఇంకేం పేర్లున్నాయండి? సంశ్లేషణము, స్వాయత్తీకరణము, అంతర్లీనమవ్వటం అని కూడా పిలుస్తారు. శిశువు అసలు సాంశీకరణం అంటే ఏంటండి? శిశువు పాత అనుభవాలతో పాత స్కీమాటాలతో కొత్త అనుభవాలను పోల్చుకోవడమే సాంశీకరణం లేదా విలీనం అని కూడా అంటారు. పాతయి ఉంటాయి కదా, వాటి ద్వారా వాటితోని కొత్త వాటిని పోల్చుకోవడమే సాంశీకరణం లేదా విలీనం. అసలు ఎగ్జాంపుల్ చూసి క్లారిటీ వస్తుంది. పాత అనుభవాలేంది, కొత్త అనుభవాలేంది. ఉదాహరణ చూద్దామండి. సాంశీకరణానికి ఉదాహరణ వచ్చేసరికి ఏంటండి? కుక్కను చూసిన అనుభవం గల బాలుడు, పాతది కుక్కను చూసిన పాతది ఆల్రెడీ. ఆ బాలుడు ఏం చేస్తాడు? కొత్తగా గాడిదని చూస్తాడు. చూసి దానికి కూడా 4 కాళ్ళు ఉన్నందుకు కుక్క అనే పిలుస్తాడు. ఆ గాడిదని కూడా ఏమని పిలుస్తాడు? కుక్క అనే పిలుస్తాడు. సేమ్ కుక్కను గాడిదను కుక్కతోని పోల్చుకొని కుక్క అనే పిలువుతుంది. అంటే పాత అనుభవాలను కొత్త అనుభవాలతో పోల్చుకోవడం ఏమన్నాం? సాంశీకరణము, విలీనము. సాంశీకరణము, విలీనము అని పిలుస్తారు. నెక్స్ట్ దీంట్లోనే ఏంటండి? అనుగుణ్యము, సానుకూలత లేదా సమన్వయ పరుచుట. అనుగుణ్యము, దీన్ని ఇంకో పేరేంటి? సానుకూలత లేదా సమన్వయ పరుచుట. అసలు అనుగుణ్యము అంటే ఏంటంటే పరిసరాలతో శిశువు సర్దుబాటు చేసుకోవడమే అనుగుణ్యము. పరిసరాలతో శిశువు సర్దుబాటు చేసుకోవడమే అనుగుణ్యము. అంటే గాడిద, కుక్క, ఇంతకుముందు గాడిద కుక్క గురించి తెలుసుకున్నాం కదా, ఉదాహరణ అదే దాన్ని తీసుకుంటే ఏంది? గాడిద కుక్క 2 వేర్వేరు జంతువులని భావించడం. ఫస్ట్ ఏం చేస్తాడు? అనుకూలత అనే టాపిక్‌లో 2 ఉన్నాయి కదండీ! సాంశీకరణము, అనుగుణ్యం. సాంశీకరణంలో ఏం చేస్తాడు? కుక్కను చూసిన అనుభవంతోనే గాడిదని కూడా కుక్క అని అనుకుంటాడు. అదే ఇక్కడ అనుగుణ్యంలో వచ్చేసరికి ఏమైతది? ఏ పరిసరాలను రోజు రోజు చూసుకుంటూ పోయేసరికి అనుగుణ్యంలో
అయే కాదు. గాడిద వేరు, కుక్క వేరు. ఇవి 2 వేర్వేరు జంతువులని భావించడం జరుగుతుంది. ఇది ఎందులో టాపిక్స్ అండి? అనుకూలతలో టాపిక్స్. నెక్స్ట్ దీంట్లో ఇంకో టాపిక్ ఏంటండి? వ్యవస్థీకరణం. ఈ వ్యవస్థీకరణం కన్నా ముందు ఒకసారి చూడండి. నోట్ చూద్దామా? ఫస్ట్ వన్. శిశువు మొదట పరిసరాలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడం. శిశువు తనకు పరిసరాలను మొదట తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడం సాంశీకరణం. అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడం అండి సాంశీకరణం. అంటే ఏం చేసిండు? అనుకూలంగా కుక్కను చూసి, గాడిదను చూసి, కుక్కను చూసిన అనుభవంతోని తనకు అనుకూలంగా అది కూడా కుక్క అని అనడం సాంశీకరణం. పరిసరాలకు అనుగుణంగా తానే మార్పు చెందడం అనుగుణ్యం. అంటే ఏంది? తర్వాత గాడిదను కుక్క కాదు, ఇది అది వేరు వేరు జంతువులని పరిసరాలకు అనుగుణంగా మారిపోతుంది కాబట్టి ఇదేంది? అనుగుణ్యం. సాంశీకరణము అనుగుణ్యంగా మారడమే సమతుల్యత. సాంశీకరణము అనుగుణ్యంగా మారడమే సమతుల్యత. అంటే ఏంది? ఇప్పుడు అట్లా తెలుసుకోలేకపోతే ఏమైపోతాడు? ఆయన అక్కడే ఆగిపోతాడు. అది అలా మారిపోతది. ఇప్పుడు కుక్క గాడిదని కూడా కుక్క అన్న వ్యక్తి గాడిదని, కుక్క కుక్కని అని చెప్పి చెప్తాడు చూడండి. అది సమతుల్యత. అది మారలేకపోవడం. ఇప్పటికీ అది గాడిదని కూడా కుక్క అని పిలుస్తాడు చూడండి. అది అసమతుల్యత. సాంశీకరణము, అనుగుణ్యంల మధ్య ఘర్షణ లేకుండా చేసే స్థితే సమతా స్థితి. దానికి దీనికి మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసేది సమతా స్థితి. ఇదంతా ఏందని? అనుకూలత, అనుకూలతలోని సాంశీకరణము, అనుగుణ్యం గురించి అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి వ్యవస్థీకరణము. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటండి? వ్యవస్థీకరణము. వ్యవస్థీకరణం అంటే ఏంటండి? ఆర్గనైజేషన్. ఏంటి? ఆర్గనైజేషన్ అని అంటారు. శిశువు కొత్త స్కీమాటాలను రూపొందించుకున్న తర్వాత, ఇప్పుడు కొత్త స్కీమాటాలు అంటే ఏంటి? అనుగుణ్యంలో నేర్చుకున్నాడు కదా. తర్వాత వాటిని ఇతర స్కీమాటాలతో జత చేసి తిరిగి దృఢమైన పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను సృష్టించుకోవడమే వ్యవస్థీకరణము. శిశువు కొత్త స్కీమాటాలను రూపొందించుకున్నాడు కదా. తర్వాత వాటిని ఇతర స్కీమాటాలతో జత చేసి దృఢమైన పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను సృష్టించుకోవడం ఏంటండి? వ్యవస్థీకరణం. ఉదాహరణ చూద్దామండి. పుట్టినప్పుడు ఒక్కొక్క జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించుకున్న శిశువు వయస్సు పెరిగే కొద్దీ అన్ని జ్ఞానేంద్రియాలను కలిపి ఉపయోగిస్తాడు. పుట్టినప్పుడు ఒక్కొక్క జ్ఞానేంద్రియాన్ని ఉపయోగిస్తాడు. ఫస్ట్ చూడడం అలా అలా చూస్తుంటాడు. తర్వాత ఒక్కొక్క జ్ఞానేంద్రియం. వయసు పెరిగే కొద్దీ ఏమవుతుంది? అన్ని జ్ఞానేంద్రియాలను యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది దేన్ని సూచిస్తుంది? వ్యవస్థీకరణము. దేన్ని సూచిస్తుంది? వ్యవస్థీకరణము. నోట్ వచ్చేసరికి ఏంటండి? పియాజే ప్రకారము సంజ్ఞానాత్మక వికాసము దశల క్రమంలో ఆధారపడుతుంది కానీ వయస్సుపై ఆధారపడదు. ఏం చేస్తాడు ఈ పియాజే? దశలుగా వివరిస్తాడు కానీ వయస్సు ఆధారంగా ఆధారపడదు. ఈ సంజ్ఞానాత్మక వికాసం వచ్చేసరికి 16 సంవత్సరాలకి పూర్తి చేసేస్తాడు. ఎన్ని సంవత్సరాలకి? 16 సంవత్సరాలకి పూర్తగును. సంవేదనం కానీ, ప్రత్యక్షం కానీ, భావనలు అనే ద్వారా సంజ్ఞానాత్మక వికాసం అనేది జరుగుతుంది. ఇది పిల్లలందరూ జరిగే ప్రక్రియ అనేటప్పటికీ ఏమవుతుందంటే వైయక్తిక భేదాలు అని ఉండడం జరుగుతుంది. వైయక్తిక భేదాలు ఉంటాయి. సంజ్ఞానాత్మక వికాసం ఎన్ని దశలలో చెప్తాడని చెప్పాడు కదా. వయస్సు రూపం కాకుండా ఎన్ని దశల్లో చెప్తాడు? 4 దశల్లో చెప్తాడు. ఫస్ట్ ఆ నాలుగిట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి జ్ఞానేంద్రియ లేదా ఇంద్రియ లేదా సంవేదన చాలక దశ. సెన్సారీ మోటార్ స్టేజ్. జ్ఞానేంద్రియాలతోని ఇంద్రియాలతోని చేసేది కాబట్టి దీన్ని జ్ఞానేంద్రియ, ఇంద్రియ, సంవేదన చాలక దశ అంటారు. ఇది వచ్చేసరికి 0 to 2 years. చిన్న పిల్లలండి. 0 to 2 years. ఆ పిల్లలకి ఏం తెలుస్తుంది? ఈ శిశువుకి భాష తెలియదు. అప్పుడు లాంగ్వేజ్ ఏం మాట్లాడడం తెలియదు కాబట్టి ఏం చేస్తారు? ఇంద్రియాలతో పరస్పర చర్యలతో పరిమితం అవుతాడు. అంటే జ్ఞానేంద్రియాలు చేతులు కానీ, కాళ్ళతో కానీ, కొట్టుకోవడం కానీ, ఇట్లా బొమ్మలతో ఆడడం కానీ ఇవి చేస్తూ ఉంటాడు కాబట్టి ఇందుకు జ్ఞానేంద్రియాలతో యూజ్ చేశారని చెప్పారు. ఈ శిశువు ప్రతిక్రియా జీవి నుండి పర్యాలోచక జీవిగా మారతాడు.
ప్రతిక్రియ జీవి నుండి పర్యాలోచక జీవిగా మారతాడు. ఒక్కొక్క ద్వారా నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఏంటి ఫస్ట్ 0-2 ఇయర్స్ అన్నాం కదా! ఫస్ట్ టు 4 మంత్స్ కాలంలో ఫస్ట్ టు 4 మంత్స్ ఏం చేస్తారు? ప్రాథమిక వృత్తాకార స్పందనలు. చిన్న చిన్నవి చెప్తారండి. ప్రాథమిక వృత్తాకార స్పందనలు. అంటే ఏంటి? తనకి ఆనందాన్ని గాని, తృప్తిని కలిగించే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తాడు. ఆనందాన్ని, తృప్తిని కలిగించే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తాడు. ఉదాహరణ వేలు చీకుతాడు. అదే అండి శిశువు నోట్లో వేలు పెట్టుకొని చీకడం జరుగుతుంది కదండీ! అది ఆయనకు ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి అదే పనిని మళ్ళా 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 చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసరికి శిశువులో ఊహించే సామర్థ్యం ప్రారంభమగును. ఊహించే సామర్థ్యం ప్రారంభమవును. ఎప్పుడు ఊహిస్తాడు? 1-4 మంత్స్‌లో. ఏంటి? తల్లి తనకు దగ్గరకు తీసుకోగానే పాలు ఇస్తుందని భావిస్తాడు. పాలు ఇస్తుందని ఊహిస్తాడు కదా! దగ్గరికి తీసుకోగానే ఏంది ఫస్ట్ పాల దగ్గరికే ఎళ్ళిపోతారు పిల్లలు. ఎప్పుడు? 1-4 మంత్స్. అది ఊహించుకునే సామర్థ్యం అనేది అలవాటు అయిపోతుంది. ఎప్పుడు? ఫస్ట్ టు 4 మంత్స్‌లోనే. ఫస్ట్ 4 మంత్స్ అయిపోయింది కదా! నెక్స్ట్ 4-8 మంత్స్‌లో. 4-8 మంత్స్. 4-8 మంత్స్ నెలల కాలంలో అవేమో ప్రాథమిక వృత్తాకార స్పందనలు. అప్పుడే ఇష్టమున్నాయి అంటే వాళ్ళకి తృప్తినిచ్చేటియి, ఊహించేటియి చేస్తారు. నెక్స్ట్ ద్వితీయ వృత్తాకార స్పందనలు. ద్వితీయ వృత్తాకార స్పందనలు. ఏ మంత్‌నంటారు? 4-8 మంత్స్ కాలాన్ని ద్వితీయ వృత్తాకార స్పందనలు అని పిలవడం జరుగుతుంది. శిశువు దృష్టి అనేది ఏమైతది? తన సొంత శరీరం నుండి వస్తువుల పైకి మారుతుంది. ఫస్ట్ వాళ్ళ వేళ్ళని చీకడం, వాళ్ళ వేళ్ళతోనే ఆడుకోవడం, వాళ్ళ కాళ్ళని నోట్లో పెట్టుకోవడం ఆడతారు గదా! తర్వాత కొంచెం కొంచెం 4-8 మంత్స్ వచ్చేసరికి ఏం చేసి శబ్దం చేసే వస్తువులతో ఆడుకోవడం అనేది చేస్తుర్రు. ఆ శబ్దం ఊపుతా ఉంటారు. ఊపడం వల్ల వాళ్ళకి ఒక ఆనందాన్ని ఇస్తుంది. అది గూడా ఒక ఆనందంతో కూడుకుంది. తృప్తినిచ్చేదే. దాంతోని ఆడుతూ ఉంటారన్నట్టు. ఫస్ట్ వాళ్ళ శరీరంలో ఉన్న వాటితోనే ఆడతారు గదా! 4-8 మంత్స్ వచ్చి నుంచి వేరే వస్తువులను తాకడం, ముట్టడం అవి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇందులో 8-12 మంత్స్. ఎక్కడొచ్చేసరికి ఏంది 1-4, 4-8 అయిపోయింది కదా! 8-12 మంత్స్‌లో వచ్చేసరికి ఏమైతుంది? ద్వితీయ వృత్తాకార స్పందనలు ఉన్నాయి కదా! వాటితో సమన్వయం చెందుతారు. వాటితో సమన్వయం చెందుతారు. శిశువు ప్రవర్తన ఉద్దేశపూర్వకంగా లక్ష్యం దిశగా సాగుతుంది. ఉద్దేశపూర్వకంగా లక్ష్యం దిశగా సాగుతుంది. ఇప్పుడు పట్టుకోవడం ఉంది చూడండి. పాకడం అనేది ఉద్దేశపూర్వకంగా పాకడం, నడవడం, అంబాడడం ద్వారా వెళ్లి కావాలని ఆ వస్తువుని తెచ్చుకుంటారు. ఏంది దూరం పెట్టిన వస్తువుని కూడా తెచ్చుకుంటారు. ఇక్కడేమో దగ్గరున్న వాటితోనే ఆడడం చేస్తారు. ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా వెళ్ళడం, నడవడం అనేది కూడా ఇక్కడే స్టార్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ తనది ఎదుట లేని వస్తువు శాశ్వతంగా ఎక్కడో ఒక చోట ఉంటుందని వస్తు స్థిరత్వ భావన పొందుతాడు. వస్తు స్థిరత్వ భావనను ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీని గురించి చాలా సార్లు వచ్చింది. ఇది ఏ దశలో ఉంటుంది అని అడిగాడు. జ్ఞానేంద్రియ, ఇంద్రియ చాలక దశలో ఉంటుంది. జ్ఞానేంద్రియ, ఇంద్రియ చాలక దశలో ఉంటుంది. ఏంది వస్తు స్థిరత్వ భావన ఏ దశలో పొందుతాడు? వస్తు స్థిరత్వ భావన ఇంద్రియ చాలక దశలో. ఏ మంత్‌లో పొందుతాడు అంటే 8-12 మంత్స్. తన ఎదుట లేని వస్తువు కూడా శాశ్వతంగా ఎక్కడో ఒక చోట ఉంటుందని వస్తు స్థిరత్వం అని. అది ఎగ్జాంపుల్ వస్తే తల్లి కనిపించకపోతే వెతకడం. దుప్పటి కింద దాచిన బొమ్మను కూడా వెతకడం. దుప్పటి కింద అనుకోకుండా దాచేస్తాడు. దాన్ని వెతుకుతూ ఉంటాడు. ఖచ్చితంగా ఉంటుంది. వస్తు స్థిరత్వం ఉంటుంది అని తెలిసేది ఏది? ఇంద్రియ చాలక దశలో. ఓకేనా? వస్తు స్థిరత్వ భావన ఎందులో అండి? మెయిన్ ఇంపార్టెంట్ ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ 12-18 మంత్స్. 12-18 మంత్స్. 1 ఇయర్ టు 1½ ఇయర్ కాలంలో తృతీయ వృత్తాకార స్పందనలు. తృతీయ వృత్తాకార స్పందనలు. శిశువు ఏం చేస్తాడు? వస్తువు లక్షణాలను తెలుసుకోవడానికి యత్నదోష పద్ధతిని ఉపయోగిస్తాడు. యత్నదోష పద్ధతిని ఉపయోగిస్తాడు. ఏంటండి? తప్పులు చేస్తూ చేయంగా యత్నదోషాలు ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ 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 చేసి తెలుసుకుంటూ ఉంటాడు. రకరకాల వస్తువులను పడిచేసి అవి చేసే శబ్దాల మధ్య భేదాలను గమనించి ఒక ఆటలా ఆనందిస్తాడు. శబ్దాలను, బొమ్మలను పడేస్తూ ఉంటాడు. అవి సౌండ్స్ వస్తూ ఉంటాయి గదా! అదొక ఆనందంతో ఆడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడి వరకొచ్చాం? 1½ ఇయర్ వరకు కదా!
ఇంకా 18-24 నెలల కాలంలో 18-24 నెలల కాలంలో ఏంటి స్కీమాటాల అంతరంగీకరణం 1.5 ఇయర్‌లో యత్నదోష పద్ధతిని ఉపయోగిస్తే 2 ఇయర్స్ వచ్చేసరికి అంతర్దృష్టి పద్ధతిని ఉపయోగించి పరిశీలించి కలిగే కృత్యాల నుండి ఆలోచన ద్వారా సమస్య పరిష్కారంను ప్రారంభిస్తాడు. సమస్య పరిష్కారాన్ని ప్రారంభిస్తాడు. పరిశీలించగలిగే కృత్యాల నుండి అంతర్దృష్టి ఆలోచించేది సమస్య పరిష్కారాన్ని ప్రారంభిస్తాడు. ఈ సమస్య పరిష్కారాన్ని ఎలా ప్రారంభిస్తాడు? అందని వస్తువులను అందుకోవడానికి రకరకాల వస్తువులను ఉపయోగిస్తాడు. అందని వస్తువులను ఫస్ట్ ఏం చేస్తాడు? చిన్న టేబుల్ వేసుకుంటాడు. ఏదైనా పైన అందకపోతే తర్వాత పెద్ద టేబుల్ వేసుకుంటాడు. తర్వాత ఇంకా స్టూల్ వేసుకొని ఎక్కడం అలా అందని వస్తువులను అందుకోవడానికి చూస్తారు. ఈ అంతర్దృష్టి గురించి యత్నదశ పద్ధతి గురించి తర్వాత నెక్స్ట్ క్లాస్‌లలో వస్తుందండి. అప్పుడు ఇంకా కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఈ దశకు గల మరొక పేరు వచ్చేసరికి ఏంటండి? ప్రాగ్భాషా దశ. ఏ దశ అండి? ప్రాగ్భాషా దశ. ఏ దశ? ప్రాగ్భాషా దశ. 10 నెలల వయస్సులో అహం కేంద్రీకృత భావన ఏర్పడును. 10 నెలల వయస్సులో ఏమైతుంది? అహం కేంద్రీకృత భావన ఏర్పడును. అహం కేంద్రీకృత భావన ఏర్పడును. ఇదేందండి మొత్తం ఫస్ట్ దశ అండి. ఇంద్రియ చాలక దశ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ టు 4 మంత్స్, తర్వాత 4-8 మంత్స్, 8-12 మంత్స్, 12-18 మంత్స్, 18-24 మంత్స్ ఇలా డిఫరెంట్‌గా విడదీసి ఏ దాంట్లో ఎలాంటివి జరుగుతాయని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇందులో 4 దశల్లో ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ వన్ వచ్చేసరికండి పూర్వ ప్రచాలక దశ. దీన్నేమంటారు? ప్రాక్ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశ. దీన్నే ప్రాక్ ప్రచాలక దశ అంటారు. ప్రీ ఆపరేషనల్ స్టేజ్. అక్కడేమో 0-2 ఇయర్స్ అన్నాము. జ్ఞానేంద్రియ, ఇంద్రియ చాలక దశని. ఇక్కడ పూర్వ ప్రచాలక దశని 2-7 ఇయర్స్. 2-7 ఇయర్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. శిశువు ఏంది? అసాధారణ మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. అసాధారణ మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. శిశువు భాషను ఉపయోగించడం నేర్చుకొని చాలకాలకు బదులుగా ప్రచాలకాలను ఉపయోగిస్తాడు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాడు కదండి లాంగ్వేజ్ అనేది. నేర్చుకొని చాలకాలకు బదులుగా ప్రచాలకాలని యూజ్ చేయడం జరుగుతుంది. శిశువు ఆలోచన చేయడానికి భాషను ఒక సాధనంగా ఉపయోగించుకుంటాడు. ఆలోచన చేయడానికి ఏంటి? భాషను ఒక సాధనంగా ఉపయోగించుకుంటాడు. పియాజే ఈ దశను కూడా ఏం చేశాడు? 2 అంతర దశలుగా విభజించాడు. పూర్వ ప్రచాలక దశను ఏం చేశాడు? 2 అంతర దశలుగా విభజించాడు. అందులోనే పూర్వ భావనాత్మక దశ, నెక్స్ట్ అంతర్బుద్ధి దశ. ఏంటి? అంతర్బుద్ధి దశ. పూర్వ భావనాత్మక దశ, నెక్స్ట్ అంతర్బుద్ధి దశ. ఫస్ట్ పూర్వ భావనాత్మక దశ గురించి చూసుకుందామండి. పూర్వ భావనాత్మక దశ, పూర్వ లేదా ప్రాక్ భావనాత్మక దశ, ప్రీ కాన్సెప్చువల్ స్టేజ్. ఈ దశ వచ్చేసరికి ఏంది? 2-7 ఇయర్స్‌ని డివైడ్ చేశారు కదా! అందులో 2-4 ఇయర్స్ అనేది పూర్వ భావనాత్మక దశలోకి వస్తుంది. 2-4 ఇయర్స్ వరకు ఉంటుంది. భాషా వికాసం ఏముంటుంది? చాలా వేగంగా ఉంటుంది. లొడ 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 మాట్లాడుతూనే ఉంటారు. చాలా వేగంగా క్వెషన్స్ మీద క్వెషన్స్ అడుగుతూనే ఉంటారు. శిశువులో సమస్య పరిష్కార సామర్థ్యాలు బాగా అభివృద్ధి చెందుతాయి. సమస్య పరిష్కార సామర్థ్యాలు బాగా అభివృద్ధి చెందుతాయి. అప్పటికి కొన్ని తప్పులు కూడా చేస్తాడు. కొన్ని తప్పులు కూడా చేయడం జరుగుతుంది. సమస్యలను పరిష్కరిస్తాడు. అందులో కొన్ని తప్పులు కూడా చేస్తాడు. అసలు ఏం చేస్తాడో చూద్దాం. ఈ పూర్వ భావనాత్మక దశలో చేసే కొన్ని తప్పులు 3 ఉంటాయండి. సర్వాత్మకవాదం లేదా జంతువాదం 1, 2 అహంకేంద్రవాదం, 3 ప్రతిభాసాత్మక ఆలోచన. ప్రతిభాసాత్మక ఆలోచన. ఓకేనా? ఫస్ట్ సర్వాత్మవాదం, జంతువాదం అండ్ దీన్నేమంటారు? యానిమిజం. ఏమని పిలుస్తారు? యానిమిజం. శిశువు జీవం లేని వాటికి జీవాన్ని ఆపాదించడమే సర్వాత్మవాదం. శిశువు జీవం లేని వాటికి జీవాన్ని ఆపాదించడమే సర్వాత్మ భావం. జీవం లేనివి ఏంటండి? బొమ్మలు. ఏంటి? బొమ్మలు. ఈ బొమ్మలను ఏం చేస్తాడు? వాటికి జీవం ఉండదు కానీ వాటితోనే ఆడుకుంటూ ఉంటాడు. శిశువు తన బొమ్మకు కూడా ప్రాణం ఉన్నట్లుగా ఎలా
ఎలా ఆడతాడండి? ప్రాణం ఉన్నట్లుగా దానికి స్నానం చేపిచ్చడం, దానితోని మాట్లాడడం, దానికి జుట్టేయడం, దానికి డ్రెస్సేయడం ఇట్లా ఊహించుకొని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఇది ఎందులోకొస్తుందండి? సర్వాత్మకవాదం. అంటే జీవం లేని వాటికి జీవం ఉన్నట్టుగా భావిస్తూ ఆడడం. ఇంకా దీంట్లోనే ఊహాత్మక క్రీడలు మేక్ బిలీవ్ ప్లే. ఊహాత్మక క్రీడలు ఆడతాడు. తోటి పిల్లలతో కలిసి ఆటలాడేటప్పుడు నమ్మకం, అపనమ్మకంను ప్రదర్శిస్తారు. నమ్మకం, అపనమ్మకంను ప్రదర్శిస్తారు. అలా ఆళ్ళతోని ఆడతారు. కానీ వీళ్ళతోని ఆడొచ్చా? వీళ్ళు నా బొమ్మలు ఉంచుతారా? తీసుకెళ్ళిపోతారా? అది తీసేసుకుంటారా? నేను తీసుకోవచ్చా? తీసుకోవద్దా? ఇవి ఎట్లా నమ్మకం ఉంటుంది. అపనమ్మకం గూడా ఉండి ఆడడం జరుగుతుంది. ఎందులో? సర్వాత్మక వాదంలో. తమ సమక్షంలో ఉన్న వాటి గురించి, లేని వాటి గురించి గూడా మాట్లాడతారు. ఉన్న వాటి గురించి మాట్లాడతారు. లేని వాటి గురించి. ఎప్పుడు చూడని పులులు, సింహాల, దయ్యాల వాటి గురించి గూడా మాట్లాడతారు. తెలుసు గదండీ! 2-4 ఇయర్స్ పిల్లలు దెయ్యమొచ్చింది. పులి అరిచేసింది. సింహాలు ఇట్లా చేశాయని అనడం జరుగుతుంది. అంటే ఎప్పుడు లేని వాటి గురించి గూడా మాట్లాడడం జరుగుతుంది. ఇది గూడా ఒక తప్పే గదండీ! అదన్నట్టు. వీళ్ళకి ఏం తెలుసండి? తెలియక ఏం చేస్తారు? జీవం ఉన్న వాటికి జీవం లేని వాటికి జీవాన్ని ఆపాదిస్తారు. దీన్నేమంటున్నాం? సర్వాత్మవాదం. దీన్ని ఇంకోటి జంతువాదం, అనిమిజం అని పిలుస్తాం. వీటిలో ఎగ్జాంపుల్ ఏం చేసుకున్నాం? బొమ్మకు ప్రాణం చెప్పడం, ఇంకోటి ఊహాత్మక క్రీడలు, నమ్మకం, అపనమ్మకంతో ఉండడం, లేని వాటి గురించి, దయ్యాల గురించి లాంటివి మాట్లాడడం చేస్తూ ఉంటారు. ఇందులో నెక్స్ట్ వన్ వచ్చేసరికి అహంకేంద్రవాదం, ఇగోసెంట్రిజం. ఈ ప్రపంచమంతా తన చుట్టూనే కేంద్రీకరించబడి ఉందని శిశువు అనుకోవడం. తన చుట్టే ఏమంటారు? ప్రపంచం అంత ఉందని. ఎట్లా? సూర్యుని ఎమ్మటే పరిగెత్తాడు. కానీ ఏమనుకుంటాడు? సూర్యుడు నా ఎంబటే వస్తున్నాడు. నాతోనే ఉంటున్నాడు అని అనుకుంటాడు. కానీ అది కరెక్ట్ కాదు. ఆయన పరిగెత్తుంటే అలా కనిపిస్తుంది. కానీ ఆయన అలా అనుకుంటాడు. ఇదేందండి? ఇగోసెంట్రిజం. అహంకేంద్రవాదం అంతా నాదే, ప్రపంచమంతా నా చుట్టే ఉంది, అందరూ నాతోనే ఉంటారు అని అహంకేంద్రవాదం ఉండేది ఎప్పుడు? 2-4 ఇయర్స్ పూర్వభావనాత్మక దశ. నెక్స్ట్ ప్రతిభాసాత్మక ఆలోచన. ఒక వస్తువును వేరో వస్తువుగా భావించి ఆటలాడటం. ఏం చేస్తారు? చెక్క ముక్కని తీసుకొని గుర్రమని, సైకిల్ అని తిప్పుకొని వస్తారు. ఇట్లా అంటే నార్మల్ వస్తువులు ఉంటాయి కదా, వాటిని వేరొక వస్తువుగా భావించి ఆడుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏరోప్లేన్ లేదండి. ఏదో కట్టె తీసుకొని ఏరోప్లేన్ అన్నట్టుగా ఇట్లా తిప్పుకుంటూ అనుకుంటూ ఇట్లా చేతులతోనే అంటారు. అట్లా ఒక వస్తువును వేరో వస్తువుగా భావించడం ఏందండి? ప్రతిభాసాత్మక ఆలోచన. అహంకేంద్రవాదం అంటే ఏంటిది? ప్రపంచమంతా తన చుట్టే ఉందని. సర్వాత్మకవాదం ఏంటి? జీవం లేని వాటికి జీవాన్ని ఉన్నట్టుగా ఊహించుకోవడమే సర్వాత్మవాదం. ఈ 3 ఎందులోకి వచ్చిన తప్పులండి? పూర్వ భావనాత్మక దశలోని తప్పులు. ప్రచలక దశలో పూర్వభావనాత్మక దశ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ అంతర్బుద్ధి దశ. ఇది ఇంట్యూటివ్ స్టేజ్. ఈ దశ వచ్చేసరికి 4-7 ఇయర్స్ సంవత్సరాల వరకు ఉంటుంది. ఇంతకు ముందు ఏంది? 2-4 ఇయర్స్. ఇది 4-7 ఇయర్స్ వరకు ఉంటుంది. సమస్యను పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ దాన్ని వివరించే వికాసం ఇంకా పెంపొందదు. సమస్యను పరిష్కరిస్తారు. కానీ దాన్ని వివరించడం ఉంటుంది చూసినా, దానికి ఇది రాదు. ఈ దశలో వచ్చేసరికి పరిమితులు ఏంటండి? ఇంతకుముందేమో సర్వాత్మవాదం, అహంకేంద్రవాదం, ప్రతిభాసాత్మక ఆలోచన అని చెప్పుకున్నాం భావనాత్మక దశలో. అంతర్బుద్ధి దశలో వచ్చేసరికి ఏంటండి పరిమితులు? పదిలపరుచుకునే భావన లోపం, కన్జర్వేషన్. వస్తువుకు బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలు అలాగే ఉంటాయి అనే భావాన్ని శిశువు పొంది ఉండకపోవడమే కన్జర్వేషన్. అంటే బాహ్యంగా మార్పులు చేసినా కూడా అవి వాటి యొక్క లక్షణం అనేది మారదు అని తెలియకపోవడం ఏంది? కన్జర్వేషన్. ఇప్పుడు 2 సమాన పరిమాణం గల బంకమట్టి బుందెలలో ఒకదాన్ని ఏం చేస్తారు? బాగా సాగదీసేస్తారు.
అయితే అది పెద్దదని అనుకుంటారు. ఇట్లా సాగదీసేసరికి పెద్దదనుకుంటారు. కానీ సేమ్ పరిమాణం ఉన్న మట్టినే తీసుకుంటారు. దాన్ని సాగదీస్తారు కాబట్టి అది పెద్దది అని అనుకుంటారు. అంటే సేమ్ లక్షణాలు ఉంటాయని ఊహించకపోవడమే పదిలపరుచుకునే భావన లోపం. అట్లాంటి లోపము అని చెప్పడం జరుగుతుంది. కన్జర్వేషన్. నెక్స్ట్ ఇందులోనే అవిపర్యాత్మక భావన లోపం. అవిపర్యాత్మక భావన లోపం. ఇర్రివర్సిబిలిటీ. ప్రతి తార్కిక ప్రచాలకాన్ని తిరిగి చేయవచ్చు. ప్రతి తార్కిక ప్రచాలకాన్ని తిరిగి చేయవచ్చు అనే భావన ఉండకపోవడమే అవిపర్యాత్మక భావన లోపం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే ఒకే పరిమాణం ఆకారంలో ఉన్న 2 మట్టి గోళాలను తీసుకొని దాని ఆకారాన్ని మార్చినప్పటికీ మళ్ళీ దాన్ని తిరిగి మొదటి ఆకారానికి తిరిగి తీసుకురాగలమని గుర్తించలేడు. ఇప్పుడు మట్టి ముద్ద తీసుకుంటాం కదా! దాన్ని డిఫరెంట్ షేప్ చేస్తాం. మళ్ళా దాన్ని ఒకటే ఆకారం సేమ్ ఆకారానికి తీసుకురావచ్చు అని వాళ్ళకి తెలీదు. అంటే వాళ్ళు అట్లా ఊహించలేరు. దాన్నేమంటారు? అవిపర్యాత్మక భావన లోపం అని పిలవడం జరుగుతుంది. అవిపర్యాత్మక భావన లోపం అని పిలవడం జరుగుతుంది. ఇంతకు ముందేంది పదిలపరుచుకునే భావన లోపంలో పరిమాణం సమానమైనప్పటికీ సాగదీసేసరికి ఎక్కువ అంటారు. ఇప్పుడు అదే చూడండి 2 పాలుంటాయి గదా! ఒక చిన్న గ్లాస్‌లో పాలు సేమ్ పరిమాణంతోనే పోస్తాం. పొడుగు గ్లాస్‌లో పోసేసరికి ఏమంటారు? పొడుగు గ్లాస్‌లో ఉన్న పాలు ఎక్కువుంటాయి అని అనుకోవడం ఏంది? పదిలపరుచుకునే భావన లోపం. నెక్స్ట్ ఇందులోనే థర్డ్ వన్ పరిమితి ఏంటంటే ఏకమితి. యూనిడైమెన్షనాలిటీ. శిశువు ఒక విషయాన్ని ఒక కోణంలో మాత్రంలో ఆలోచించి దానికి భిన్నంగా ఆలోచించలేకపోవడమే ఏక ఏకమితి. ఒక కోణంలో మాత్రమే ఆలోచిస్తాడు. భిన్నంగా ఆలోచించలేకపోవడం. నీ పేరేమిటి అని అడుగుతాం. అయితే చెప్తాడు. కానీ మీ అమ్మ కొడుకు పేరేమిటి? అంటే ఆళ్ళ అమ్మకి ఆయననే కదా కొడుకు. ఆళ్ళమ్మ కొడుకు పేరేమిటి అని అడిగితే చెప్పలేడు. ఒక వేలో మాత్రమే చెప్పగలగడం ఏంటంటే ఏకమితి. ఇది ఏ ఏజ్‌లో ఉంటుంది? 4-7 ఇయర్స్‌లో ఉంటుంది. ఇవేంటి అంతర్బుద్ధి దశలోని పరిమితులు. పదిలపరుచుకునే భావన లోపం, అవిపర్యాత్మక భావన లోపం, ఏకమితి. ఈ 3 అందులోని లోపాలు. ఇప్పుడు సంజ్ఞానాత్మక వికాసంలో 2 దశల గురించి నేర్చుకున్నాం గానీ జ్ఞానేంద్రియ దశ గాని, ఇంద్రియ చాలక దశ ఒకటి, పూర్వ ప్రచాలక దశ 2. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో మూర్త లేదా అనియత ప్రచాలక దశ. మూర్త లేదా అనియత ప్రచాలక దశ. కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్. ఈ దశ కాలం వచ్చేసరికి ఏంటి 7-11 ఇయర్స్. 7-11 ఇయర్స్. విషయాలు, వస్తువుల మధ్య పరస్పర సంబంధాలు స్థాపించగలరు. విషయాలు, వస్తువుల మధ్య పరస్పర సంబంధాలు స్థాపించగలరు. తార్కికంగా క్రమబద్ధంగా ఆలోచించగలడు. తార్కికంగా క్రమబద్ధంగా ఆలోచించగలడు. కానీ తార్కిక ఆలోచన మూట విషయాలకు మాత్రమే పరిమితం. తార్కికంగా అంటే ఏంది? లాజికల్‌గా ఆలోచిస్తాడు. కనిపించే వాటికి మాత్రమే చెప్పగలుగుతాడు. కాబట్టి మూట విషయాలకు మాత్రమే ఉంటది. ఉదాహరణ ఒక విద్యార్థికి ఎదురుగా 3 విద్యార్థులను ఉంచుతారు. అందులో ఎవరు పొట్టిగా ఉన్నారు, ఎవరు పొడుగ్గా ఉన్నారు చూసి చెప్పమంటే అంటే ముందు కనిపిస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు సమాధానం చెప్తాడు. అదే విషయాన్ని వాక్య రూపంలో ఇప్పుడు నోటితోని రమేషు, సురేషు, విజయ్ ఉన్నారు. ఇందులో ఎవరు హైట్ ఉన్నారు అంటే వాళ్ళ పక్కన ఫ్రెండ్సే వాళ్ళు. కానీ వాళ్ళని ఈజీగా గుర్తుపట్టలేదు. అదే ఎదురుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిల్చోబెడితే అందులో ఎవరు హైట్, ఎవరు పొట్టి అన్నామనుకో ఈజీగా చెప్పగలుగుతాడు. అంటే మూత విషయాలకు మాత్రమే చెప్పగలుగుతాడు. ఏంది? తార్కికంగా ఆలోచించగలుగుతాడు. నెక్స్ట్ ఆగమనాత్మక, నిగమనాత్మక ఉపగమాలు ఉపయోగిస్తారు. ఆగమనాత్మక, నిగమనాత్మక ఉపయోగాలు ఉపయోగిస్తారు. ఇలా అసలు ఆగమనాత్మక, నిగమనాత్మక ఉపయోగాలంటే చూద్దాం. ప్రార్థనా సమావేశంలో 1-4 తరగతి విద్యార్థులు మాత్రమే రేపు సెలవు అని ప్రధానోపాధ్యాయుడు ప్రకటించినప్పుడు 3వ తరగతి చదువుతున్న బాలు తనకు రేపు సెలవని పాఠశాలకు రావాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుంటాడు. అంటే తను రేపు రావాల్సిన అవసరం లేదని అర్థం చేసుకోవడం ఏంటంటే నిగమనాత్మక ఉపగమం. నిగమనాత్మక ఉపగమం. అది 1, 2, 3, 4 తరగతుల వారికి సెలవు ప్రకటించినప్పుడు శిశువు అర్థం చేసుకోవడం ఆగమనాత్మక ఆలోచన. ఆగమనాత్మక ఆలోచన. అంటే 1-4 అన్నప్పుడేమో నిగమనం. లేదు 1, 2, 3, 4 అని అప్పుడు చెప్పినప్పుడు అర్థం చేసుకోవడం ఆగమనాత్మక ఉపగమము. ఓకేనా?
నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశలోని ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, పరిమితులను ఈ దశలో అధిగమిస్తాడు. పూర్వ ప్రచాలక దశలోని పరిమితులు ఏంటండి? అందులో రెండు ఉంటాయి. పూర్వ భావనాత్మక, అందులో సర్వాత్మవాదం, అహంకేంద్రవాదం, ప్రతిభాస్మాత్మక ఆలోచన. ఇంకోటి అంతర్బుద్ధిలో ఏమేమి ఉన్నాయి? పదిలపరుచుకునే భావన లోపం, అవిపర్యాత్మక భావన లోపం, ఏకమితి. ఇవన్నిటిని ఏం చేస్తాడు ఈ దశలోకి వచ్చేసరికి? అధిగమిస్తాడు. ఏంటి? పదిలపరుచుకునే భావన కానీ విపర్యాత్మక భావన కానీ ఏర్పడుతుంది. ఇక్కడ లోపాలు అని పోయి ఇక్కడ నేర్చుకోగలుగుతాడు. శిశువు ఎక్కడి నుండైనా తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్ళగలడు, కానీ తన ఇంటికి దారిని చెప్పలేడు. అంటే ఏకమితి ఏర్పడదు. నెక్స్ట్ వర్గీకరణ శక్తి, విశ్లేషణ శక్తి అభివృద్ధి చెందుతాయి. వర్గీకరించడం కానీ విశ్లేషణ చెందుతాయి. ఏకమితి అనే లోపాన్ని సరిదిద్దుకుంటాడు. వివిధ రకాల భావనలు ఏర్పడును. అంటే ఏంటి? వివిధ రకాల భావనలు ఏర్పడును. 6 సంవత్సరాలకి సంఖ్యలు, 9 సంవత్సరాలకి బరువులు, కాలానికి సంబంధించిన భావనలు ఏర్పడతాయి. వివిధ రకాల భావనలు ఏంటంటే 6 సంవత్సరాలకు వచ్చేసరికి సంఖ్యల గురించి, 9 సంవత్సరాలకు వచ్చేసరికి బరువు, కాలానికి చెందిన భావనలు ఏర్పడును. సత్యం, అసత్యం, హింస, అహింస, నీతి, అవినీతి, దేశభక్తి వంటి అమూర్త భావనలు అర్థం చేసుకోలేడు. ఇక్కడ మూర్త కనిపించే భావనలు మాత్రమే అర్థం చేసుకుంటాడు. ఈ దశలో పిల్లలు ఆలోచన ఎంత మాత్రం అహం కేంద్రీకృతంగా ఉండదు. అంటే తన వెంటే ప్రపంచం మొత్తం నడుస్తుంది అని చెప్పుకున్నాం కదా, అలా ఆలోచన అనేది ఉండదు. ఇతరులకు కూడా తనలాంటి భావనలు, అనుభవాలు ఉంటాయని అభిప్రాయించి ఇతరుల దృష్టితో చూడడం ప్రారంభిస్తాడు. ప్రపంచం మొత్తం తనతోనే ఉందని కాకుండా ఇతరులకు కూడా అలాంటి ఆలోచనలు, అభిప్రాయాలు ఉంటాయని అనుకొని ఆలోచించడం జరుగుతుంది. ఇది థర్డ్ దశ. మూడో దశ మూర్త ప్రచాలక దశ. మూర్త లేదా అనియత ప్రచాలక దశ. ఫోర్త్ వన్, లాస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అమూర్త లేదా నియత ప్రచాలక దశ. ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. అక్కడ ఏంటి 7 to 11 ఇయర్స్ అన్నాం కదా, ఇప్పుడు 11 to 16 ఇయర్స్. సంజ్ఞానాత్మక వికాస దశ అయింది 16 ఇయర్స్కి కంప్లీట్ అవుతుందని చెప్పడం జరిగింది కదండి. అక్కడ తార్కిక ఆలోచన ద్వారా మూర్త విషయాలను మాత్రమే వ్యవహరిస్తాడు. ఇక్కడ అమూర్త విషయాలను వ్యవహరిస్తాడు. అక్కడ ఏంది? పేర్లు చెప్పి నిలబెట్టి చూపిస్తేనే ఎవరు పుట్టి ఎవరు పొడు అని చెప్పారు. ఇప్పుడు ఏంది? డైరెక్ట్ నోటితోనే రాజు, విజయ్, అజయ్, ఇందులో ఎవరు హైట్, ఎవరు పొట్టిగా ఉన్నారు అని అడిగితే నోటితో చెప్పిన దాన్ని బట్టి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. శిశువు వివేచనాన్ని ఉపయోగించి తార్కిక పరిష్కారాలు అనుప్రయత్నం చేసి సమాధానం చెప్పగలడు. వివేచనాన్ని ఉపయోగించి తార్కిక పరిష్కారాలు అనుప్రయత్నం చేసి సమాధానం చెప్పగలడు. ఇలా ఆకుపచ్చ రంగు గల పులులను జూ పార్కులో ఉంచితే పులులన్నీ ఆకుపచ్చ రంగులోనే ఉంటాయని అడిగితే ఏం చేస్తాడు? పసుపు రంగులో కూడా ఉంటాయి అని చెబుతాడు. అంటే ఊహించుకొని వివేచించుకుంటాడు. లేదు ఇవి ఆకుపచ్చ ఇందులో ఉన్నాయి కానీ మొత్తం పసుపు రంగులో కూడా ఉంటాయని ఆలోచిస్తాడు. నెక్స్ట్ విభిన్న కోణాలలో ఆలోచించి సమస్యను పరిష్కరిస్తాడు. డిఫరెంట్గా ఆలోచించి సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. నెక్స్ట్ శాబ్దిక విషయాలను చిత్రాలు, పట్టికల రూపంలో, పటాల రూపంలో ఉన్నదాన్ని శాబ్దిక రూపంలోకి మార్చగలడు. కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాడు. చిత్రాల రూపంలో, పట్టికల రూపంలో ఉన్నవి మార్చడానికి చేస్తాడు. నెక్స్ట్ కార్యకరణ సంబంధం గురించి ఆలోచించగలడు. అంటే భూమి నిరంతరం సూర్యుని చుట్టూ తిరగడానికి గల కారణాన్ని, భూమి సూర్యుడికి మధ్య గల సంబంధాన్ని అర్థం చేసుకోగలడు. నెక్స్ట్ ప్రకల్పన నిగమనాత్మక వివేచనం చేయగలరు. అంటే జరగబోయేది ముందుగా ఊహించడం ప్రకల్పన.
అదే పక్షులు గాలిలో ఎగురుతాయని తెలుసుకున్న రమ్య పావురం పక్షి కాబట్టి గాలిలో ఎగురుతుందని చెప్పడమే నిగమనాత్మక వివేచనం. ప్రకల్పన నిగమనాత్మక వివేచనాన్ని చేయగలుగుతారు. ప్రకల్పన వివేచనాత్మక వివేచనాన్ని చేయగలుగుతారు. నెక్స్ట్ ప్రామాణీకరించిన ప్రజ్ఞా పరీక్షలలో సగటు కంటే తక్కువ స్కోరు సాధించే వ్యక్తి అమూర్త ప్రచాలక దశకు చేరుకోలేడు. సగటు కన్నా తక్కువ సామర్థ్యం గల వ్యక్తి ఏం చేస్తాడు? అమూర్త ప్రచాలక దశకి చేరుకోలేడు. ఇక్కడ సత్యం, అసత్యం, హింస, అహింస, నీతి, అవినీతి, దేశభక్తి వంటి అర్థం చేసుకుంటాడు. మూర్త ప్రచాలక దశలో అర్థం చేసుకోలేడు. అమూర్త ప్రచాల దశలో వచ్చేసరికి అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దైనందిన జీవితంలో మూల సూత్రాలను గమనిస్తూ చక్కగా అవగాహన చేసుకుంటాడు. మూల సూత్రాలను గమనించి చక్కగా అవగాహన చేసుకుంటాడు. ఈ దశ చివరికి ఏమవుతుంది? సంజ్ఞానాత్మక వికాసం అనేది పూర్తవుతుంది. ఎన్ని దశలు అని చెప్పుకున్నాము? 4. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త లేదా అనియత ప్రచాలక దశ, నెక్స్ట్ 4th వన్ అమూర్త లేదా నియత ప్రచాలక దశ. ఇప్పటి వరకు సంజ్ఞానాత్మక వికాసంలోని 4 దశల గురించి చెప్పేసుకున్నాం కదండి. అసలు ఈ 4 దశల వల్ల విద్యా ప్రాముఖ్యం, విద్యకు ఎలా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఏం చేయాలి? ఉపాధ్యాయులు శిశువులలో ఆవిష్కరణ అభ్యసనం ద్వారా అభ్యసనం జరిగేటట్లు చూడాలి. వాళ్ళది వాళ్ళే కనుక్కొని చెప్పే విధంగా ఉంచాలి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఉపాధ్యాయులు ఏం చేయాలి? అభ్యసనం పట్ల పిల్లల సంసిద్ధత గురించి సున్నిత వైఖరి కలిగి ఉండాలి. వాళ్ళు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారనేది ఫస్ట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. అలాగే వైయక్తిక భేదాలకు అనుగుణంగా శిశువులకు బోధించాలి. ఒకరు హైపర్ యాక్టివ్ ఉంటారు. వాళ్ళకు వాళ్ళ విధంగా చెప్పాలి. వేరే వాళ్ళకు వేరే విధంగా చెప్పడం అనేది జరగాలి. ఉపాధ్యాయుడు ఏం చేయాలి? ఇంకా పిల్లలు ఇచ్చే సమాధానం కంటే ప్రక్రియ పైనే దృష్టి పెట్టాలి. కొంతమంది రాంగ్ ఇస్తారు, కానీ వాళ్ళు చేయడానికి ప్రయత్నిస్తారు చూడండి. వాళ్ళు చేసిన ప్రక్రియను దృష్టి పెట్టాలి. అంటే చేయగలడు, వీడు ఆలోచించగలడు అని ఆలోచించాలి. తప్పు చేస్తాడు కదా అని వాడిని వెనక్కి నెట్టేయడం అనేది చేయకూడదు. నెక్స్ట్ అభ్యసన కార్యక్రమంలో విద్యార్థుల స్వీయ చొరవ, క్రియాశీలక పాత్రను గుర్తించాలి. అదే అండి, చేయడానికి యాక్టివ్గా ఉన్నాడా, క్రియాశీలంగా ఉన్నాడా లేదా అని మాత్రమే చూడాలి. పిల్లలను పెద్దలలాగా ఆలోచించే విధంగా తయారు చేయడాన్ని వ్యతిరేకించాలి. ఇప్పటి నుంచే పెద్దలాగా ఆలోచించండి అంటే వాడు ఇంకా మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాడు. ఇంకేం చేయలేడు ఇంకా. నెక్స్ట్ పిల్లలను సమవయస్కుల నిష్పాదనతో కాకుండా వారి పూర్వ సాధనను ప్రస్తుత సాధనతో పోల్చాలి. పిల్లలకు ఎప్పుడైనా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటండి, వేరే వాళ్ళ గ్రేడ్ని బట్టి పోల్చొద్దు. వాళ్ళ యొక్క అంతకు ముందు ఎలా చదివాడు, ఇప్పుడు ఎలా చదువుతున్నాడు అనేది దాన్ని బట్టి పోల్చి నువ్వు అప్పుడు ఇంత వచ్చింది, నీకు ఇప్పుడు ఇంత వచ్చింది, కొంచెం డెవలప్ అయ్యావు, ఒకవేళ తగ్గింది అనుకో ఎందుకు తగ్గావు అని చెప్పేసి అనాలి. కానీ ఆ అబ్బాయితో పోల్చి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఓకేనండి. ఇది ఇప్పటి వరకు సంజ్ఞానాత్మక వికాసం జీన్ పియాజే చెప్పిన దశ గురించి అండి. నెక్స్ట్ ఇంకా 4 దశల గురించి తర్వాత క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?